సాతాను ఒక స్త్రీని ఉపయోగించి దేవుని ప్రణాళికను పాడు చేసి మానవ జాతికి కీడు తీసుకొని వస్తే, దేవుడు కూడా స్త్రీని ఉపయోగించి మానవ జాతిని మరలా కీడు నుండి తప్పించి గొప్ప రక్షణ అనుగ్రహించారు. మొదటి స్త్రీ హవ్వ ఏదెను తోటలో చెట్టు దగ్గర నిలబడి సాతాను మాటలు ఆలకిస్తే, రెండవ స్త్రీ మరియ కల్వరి కొండ మీద శిలువ దగ్గర నిలబడి యేసయ్య మాటలు ఆలకించింది. ఈ మరియ లోకానికి మొట్టమొదటి క్రైస్తవురాలు. దేవుని యొక్క మందసము ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచటానికి సొలొమోను దేవాలయాన్ని 7 సంవత్సరాలు 1,86,300 మంది వర్కర్స్ని పెట్టి కట్టించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు నివసించడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించి ఒక దేవాలయం కట్టాడు. 9 నెలలు యేసు ప్రభు ఆ దేవాలయంలో ఉండటానికి అది తల్లి అయిన మరియమ్మ గారి గర్భమే. ఈమె యేసుక్రీస్తు ప్రభువుకి తల్లిగా ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. లోకరక్షకుడే ఆమె గర్భాన ఉద్భవించాడు. తద్వారా మానవ జాతికి సాతాను తెచ్చిన కీడు తొలగిపోయి రక్షణ వచ్చింది.